నమస్కారం. ముందుగా అమృతం వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ వచ్చేసింది కదండి. ఇక సంక్రాంతి అనగానే ఊరు వాడ ప్రతి ఒక్కరు బంధుమిత్రులతో స్నేహితులతో అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి అద్భుతమైన పెద్ద పండగ. ఎందుకంటే ఈ ఒక్క పండగలోనే అండి మనకి ఎన్ని రకాల శుభ ఘడియలు కనిపిస్తూ ఉంటాయి అంటే, ఒకటి బంధుమిత్రులంతా కలుస్తారు, తర్వాత ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, డూడు బసవన్నలు, కొత్త పంట, ఇంటికి ఆహ్వానించేటువంటి కొత్త అల్లుళ్ళు, ఇలా ఎక్కడ చూసినా కూడా సందడే సందడి. ఇక పిల్లల విషయానికి వస్తే అందరూ కలుసుకుంటారు కాబట్టి చక్కగా ఆటపాటలతో గాలిపటాలు ఎగరేసుకుంటూ చాలా బాగా సందడి చేసుకుంటూ ఉంటారు. ఇక పిండి వంటల విషయానికి వస్తే చెప్పనక్కర్లేదు. ఒకటా రెండా ఎన్నో రకాల పిండి వంటలు అందరూ కలిసి మరీ వంట చేసుకుంటూ ఉంటారు. ఇలా సంక్రాంతి, భోగి, కనుమ ఈ 3 రోజులు కూడా ప్రతి ఊరు వాడ చాలా చాలా బాగుంటుంది. కన్నుల పండగగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఈరోజు మన అమృతం కార్యక్రమంలో ఈ సెట్ కూడా ఎంత కన్నుల పండగగా ఉంది కదండి. చక్కగా గాలిపటాలతో బంతిపూలతో అద్భుతంగా అలంకరించుకున్నాం. మరి అలంకరణ పూర్తయిపోయింది, నేను మీతో మాట్లాడడం కూడా పూర్తయిపోయింది కాబట్టి ఇక వంటల్లో కూడా వెళ్ళిపోదామా? మరి సంక్రాంతి పండగ అనగానే స్పెషల్స్ అనేవి అందరికీ గుర్తొస్తూ ఉంటాయి. మరి అందులో భాగంగా ఈరోజు మన అమృతం కార్యక్రమంలో సంక్రాంతి పర్వదినాన నేను మొదటిగా చేయబోయే వంట పేరు ఏంటి అంటే మొక్కజొన్న పాయసం. మరి ముందుగా మొక్కజొన్న పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మొక్కజొన్న పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, పాలు 2 కప్పులు, బెల్లం తురుము 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, బాదాం కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా. మొక్కజొన్న పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము మొక్కజొన్న తీసుకున్నాము, బెల్లంతో తయారు చేస్తున్నాం దీన్ని, పంచదార వాడకుండా. పాలు, ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇంకా చాలా చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. ఏం పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం కాదు. మనకు మొక్కజొన్న మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా బెస్ట్గా పనిచేస్తుందండి. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, గుండె ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇందులో వైటమిన్ ఏ ఉంటుంది, వైటమిన్ బి ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, తర్వాత విటమిన్ సి కూడా చాలా అధికంగా ఉంటుంది. అందుకే ఏంటి అంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, మన ఒళ్ళు గట్టిగా ఉండడానికి, ఎటువంటి డైజెస్టివ్ ఇబ్బందులు లేకుండా ఉండడానికి మనకు ఈ మొక్కజొన్న అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. మరి అటువంటి మొక్కజొన్నతో ఈరోజు సంక్రాంతి పండగ కాబట్టి ఏదైనా కూడా ఎప్పుడు అమృతం చాలా స్పెషల్గా చేయడానికి ప్రయత్నిస్తుంది. కేవలం పండగ రోజులు మాత్రమే కాకుండా పండగ రోజులు కాకుండా కూడా కొత్తగా చెయ్యాలి, చాలా స్పెషల్గా చెయ్యాలి, రొటీన్కి భిన్నంగా చేసుకోవాలి, ఆరోగ్యకరమైన పదార్థాలను వాడాలి, ఇటువంటి ఉద్దేశంతోనే చేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈరోజు పండగ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అనమాట. మరి ముందుగా ఇలా మొక్కజొన్న 1 కప్పు నిండా తీసేసుకున్నాం కదా, మనం దాన్ని కచ్చా పచ్చగా రుబ్బుకుందాం. అంతకన్నా ముందు స్టవ్ వెలిగించేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకున్నాను. ఆ తర్వాత నెయ్యి, అంటే పండగ అనగానే మనకు లీటర్ల నెయ్యి అలా అయిపోతూ ఉంటుంది. నెయ్యి తినడము చాలా మంచిదండి. ప్రతిరోజు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి ఖచ్చితంగా తినమని చెప్తారు. నెయ్యి వల్ల లావ్ అవుతాము అనేది మాత్రం అపోహ. అంటే ప్రతిరోజు ఇంత తింటే ఎవరైనా లావ్ అవుతారు అనుకోండి, ఇందులో ఫ్యాట్ కూడా ఉంటుంది కాబట్టి. కానీ ఎంత తినాలో అంత తింటే నెయ్యి చాలా మేలే చేస్తుంది, నష్టాన్ని కాకుండా. మరి అలా ఈరోజు ఏంటి అంటే మనకు చక్కగా నెయ్యి వేసుకుంటూ డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం. పండగ అంటే మనకి ఏదైనా నెయ్యితోనే, ఆ రోజు మాత్రము ఇంకా ఎక్స్క్యూజెస్ ఏం లేవన్నమాట. సో నెయ్యి కాస్త కరిగిన తర్వాత జీడిపప్పు, ఒకసారి ఇలా వేయించేసుకుందాం. ఆ తర్వాత తురుముకున్న బాదం, ఇది కూడా ఒక్కసారి వేయించేసుకుందాం. ఇది మనకు లైట్గా వేగిన తర్వాత కిస్మిస్లు కూడా వేసేసుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అంటే ఎవరైనా చిన్న ఫ్యామిలీ ఉన్నప్పుడు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు పండగ టైంలో ఏదో ఒక వంట చేసుకోవాలి అనుకుంటారు కదా, అలా మీరు మొక్కజొన్న పాయసం ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. అలాగే మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇక మీరు షుగర్లు, క్యాలరీలు ఇలా ఆలోచించే పని కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. బాదాం లైట్గా వేగిందండి. ఆ తర్వాత కిస్మిస్లు, ఇదొకసారి చక్కగా వేగిన తర్వాత ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం, చివరిలో వేసుకోవడానికి. మరి మీ ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు?
ఇక భోగి పళ్ళు పిల్లలకైతే, అంటే 6 సంవత్సరాల లోపు పిల్లలకైతే భోగి పళ్ళు, తర్వాత ఆ ముందు రోజు రాత్రి అర్ధరాత్రి భోగి మంటలు. చక్కగా చాలా బాగుంటుందండి. అంటే 3 రోజులు కూడా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత. చాలా అంటే మనకు తెలుగు పండగల్లో చూసుకుంటే ఓన్లీ సంక్రాంతి పండగకి మాత్రమే మనకు అవకాశం. చూసారా చక్కగా డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. పక్కన పెట్టేసుకుందాం. చెప్పాను కదా చివర్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా చక్కగా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మొక్కజొన్నలు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం కచ్చా పచ్చాగా రుబ్బుకుందాం. కొన్ని మాత్రం తీసి పక్కన పెట్టుకుందామండి చివరిగా వేసుకోవడానికి. ఇది ఇలా ఓకే, కొన్ని మాత్రం పక్కన తీసి పెట్టేశాను. మిగతాది మనం ఏంటి అంటే కొంచెం కచ్చా పచ్చాగా 80% వరకు చక్కగా రుబ్బేసుకొని ఆ తర్వాత మనము పాలు ఉడికించుకోవడము అలా చక్కగా మనం చేసుకుందాం. ప్రస్తుతానికి ఈ మొక్కజొన్నను కచ్చా పచ్చాగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా ఇలా చక్కగా మనం రుబ్బేసుకున్నాం కాబట్టి దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఈ స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇందులో కాస్త నెయ్యి ఉంది చూసారా, అదే నెయ్యిలో మనం కంటిన్యూ చేసుకోవచ్చండి. మన కంచు పాత్రలు కాబట్టి వేడి త్వరగా తగ్గే అవకాశం ఏమాత్రం లేదు కాబట్టి చక్కగా వేడిగానే ఉంది కాబట్టి నేను ఈ పాలు వేసేస్తున్నాను. ఇది మరిగిచ్చిన పాలే అయినప్పటికీ మళ్ళీ మరిగిస్తున్నాయి నేతిలో. అలా దాదాపుగా 2 కప్పుల పాలు పోసుకున్నాను. ఇందులో చక్కగా నెయ్యి కూడా ఉంది కాబట్టి రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారా కొంచెం మనకు లైట్గా మరిగింది కాబట్టి ఇదిగోండి ఇలా మనం కచ్చా పచ్చాగా రుబ్బుకున్నటువంటి ఈ మొక్కజొన్న ఏదైతే ఉందో అది మనము ఈ పాలల్లోకి వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఇక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకుందాం. చూసారా మనకు మొక్కజొన్న పేస్ట్ వేసిన తర్వాత కొంచెం దగ్గర పడింది. దీన్ని కొంచెం సిమ్లో మనము చక్కగా మరిగిచ్చేసుకుందాం. అలా బాగా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఈ పక్క బాండీలో ముందుకు వెలిగిచ్చేసుకొని ఇందులో కాస్త నెయ్యి వేసుకుందాం. ఇంతకుముందు మనం మొక్కజొన్న గింజలు కొన్నిటిని పక్కన పెట్టుకున్నాం కదా, అది మనకు పచ్చిగా వేసే కన్నా కూడా లైట్గా నేతిలో వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది. అందుకు కొంచెం నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి మనకు కొంచెం కరిగిన తర్వాత ఇదిగోండి ఇలా ఈ మొక్కజొన్న గింజలు ఏవైతే ఉన్నాయో దాన్ని లైట్గా వేయించేసుకుందాం. ఇది ఇలా మనకు లైట్గా నేతిలో వేయించేసుకున్నాక అదే బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇంతవరకు మనం ఎక్కడా కూడా బెల్లం ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఎందులో వేస్తాము ఏంటి అని మీకు సందేహం రావచ్చు. అయితే ఎప్పుడూ కూడా పాలల్లో డైరెక్ట్గా బెల్లం వేసే కన్నా కూడా మనం బెల్లంని సపరేట్గా కరిగించుకొని ఆ తర్వాత ఆ పాకాన్ని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అని పాలు విరగకుండా ఉంటాయి, అంతకన్నా ఏం లేదు. సేఫ్ ఆప్షన్స్ అనమాట. అంటే పండగల టైంలో మనం ఎప్పుడు కూడా రిస్క్ చేయకూడదు ఏ విషయంలో కూడా. అయితే ఈ బాండీలో ఆల్రెడీ కొంచెం నెయ్యి ఉంది కాబట్టి దాంట్లోనే 1 కప్పు బెల్లం వేసేస్తున్నాను. బెల్లం లైట్గా కరగడానికి మాత్రమే కొంచెం నీళ్లు. ఇది ఒక్కసారి మనకు చక్కగా కలిపేసుకున్నామంటే ఆ వేడికి చక్కగా బెల్లం కూడా కరిగిపోతుంది. ఇటువైపు చూసినట్టయితే చక్కగా ఈ పాలల్లో ఈ మొక్కజొన్న పేస్ట్ కూడా బాగా దగ్గర పడుతుంది. బాగా మరిగించుకోవాలండి. మరిగించుకుంటే ఏంటంటే కొంచెం మనకు ఆ పాలు థిక్నెస్ అవుతుంది. ఆ మొక్కజొన్న పేస్ట్ వల్ల పాలు కాస్త థిక్ అవుతుంది. మనకు ఓవరాల్గా పాయసం కన్సిస్టెన్సీ మరీ నీళ్ళగా లేకుండా కొంచెం గట్టిగా తయారవుతుంది అనమాట. దీంట్లో ఒకవేళ పిల్లలకు కస్టర్డ్ పౌడర్ టేస్ట్ నచ్చుతుంది అనుకుంటే కాస్త కస్టర్డ్ పౌడర్ కూడా నీళ్ళల్లోనూ కలుపుకొని చక్కగా వేసుకోవచ్చు. ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అంటే మీకు కావాలంటే అలా చేసుకోవచ్చు. కాకపోతే మనం ఈరోజు మాత్రం సాత్వికంగా ఎటువంటివి ఉపయోగించట్లేదు ఎక్స్ట్రాగా. కాకపోతే మనం మన పిల్లలకు తయారు చేసుకునేటప్పుడు హ్యాపీగా
వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా ఏదైనా కూడా వేసుకోవచ్చు. జీలకర్రను లైట్గా వేయించేసుకొని ఒక పొడిగా తయారు చేసుకోండి. దాన్ని ఒక స్పూన్ పెరుగులో తీసుకున్నట్టయితే బరువు చాలా ఫాస్ట్గా తగ్గుతారట. మరి ఈ చిట్కా మీకు అవసరమైతే తప్పకుండా ప్రయత్నించండి. ఈ స్టవ్ కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇటువైపు చూసుకుంటే మనకు బెల్లం కూడా చక్కగా కరిగింది కాబట్టి ఈ స్టవ్ కూడా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. 2 స్టవ్లు ఇప్పుడు ఆఫ్లో ఉన్నాయి. ఎందుకున్నాయంటే పాలు బెల్లం కలవబోతున్నాయి అన్నప్పుడు మనం కాస్త ఆఫ్ చేసుకుంటేనే బెటర్ అండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం ఇంతవరకు యాలక్కుల పొడి వేసుకోలేదు కదా, యాలక్కుల పొడి వేసేసుకుందాం. ఈ పాయసంలో ఒక 1 స్పూన్ లేదంటే 1.5 స్పూన్, కొంతమందికి ఆ ఫ్లేవర్ బాగా ఇష్టం ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. యాలక్కుల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బెల్లం పాకం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఒక గరిటెతో తీసుకొని ఈ పాయసంలోకి ఇలా వేసేసుకోవాలి. నాకు తెలిసి సరిపోతుంది. మనకు రంగు కూడా లైట్గా మారింది చూసారా. ఇక్కడ మనకి పాలు కూడా విరిగే అవకాశం లేదు. ఈ విధంగా చేసినట్టయితే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. పాలు ముఖ్యంగా విరగవు, అంతే. అది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని దీంట్లో వేసుకుందాము, కొన్ని చివరిగా వేసుకోవచ్చు. మనం మొక్కజొన్న గింజలు వేయించుకున్నాం కదా, చివరిలో వేసుకుందాం. సో ప్రస్తుతానికి మన ప్లేట్ కూడా చూసారా ఎంత అందంగా ఉందో. ఇలా చక్కగా క్యారెట్ కైట్స్ అన్నమాట. సో పిల్లలకు చాలా ఆకర్షణీయంగా ఉండడానికి ఇలా ప్లాన్ చేశాము. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ మొక్కజొన్న పాయసంను ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చక్కగా మధ్యలో పంటికి అలా తగులుతూ చక్కటి టేస్ట్ భలే ఉండబోతోందండి. అసలు నాకు ఎప్పుడెప్పుడు రుచి చూడాలని వెయిట్ చేస్తున్నాను. అయితే ఇలా మనము సర్వ్ చేసుకున్న తర్వాత ఇందులోంచి చక్కగా మొక్కజొన్న గింజలు వేసుకుందాం. అఫ్కోర్స్ పాయసం కాబట్టి లోపలికి వెళ్ళిపోతాయి అనుకోండి. అలా పైన కనిపించాలి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ తర్వాత మనము వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అలా పైనుంచి చక్కగా వేసుకుందాం. ఇది చల్లగా తింటే బాగుంటుంది, వేడిగా తిన్నా కూడా బాగుంటుంది, ఎలా తిన్నా కూడా బాగుంటుంది. అంటే పాయసం కదండి. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా అమృతం కార్యక్రమంలో మీ అందరి కోసం నేను తయారు చేసి చూపిస్తున్నాను మొక్కజొన్న పాయసం. చాలా చాలా మంచి సువాసన అయితే వస్తుందండి. మరి మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మొక్కజొన్న పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, పాలు 2 కప్పులు, బెల్లం తురుము 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, బాదాం కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా. మొక్కజొన్న పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు, తరిగిన బాదాం, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్న గింజల్ని కచ్చా పచ్చాగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో కచ్చా పచ్చాగా రుబ్బుకున్నటువంటి మొక్కజొన్నను కూడా వేసి బాగా కలిపి దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నెయ్యి వేసి కరిగిన తర్వాత ముందుగా పక్కన తీసుకొని పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని వేసి వేయించి తీసి మరలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో బెల్లం వేసి కాస్త నీళ్లు పోసి కరిగించుకోవాలి. మరిగించుకున్న పాల మిశ్రమంలో యాలకుల పొడి, కరిగించుకున్న బెల్లం పాకం, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నేతిలో వేయించుకున్న మొక్కజొన్న గింజలు, డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని సర్వ్ చేసుకుంటే మొక్కజొన్న పాయసం రెడీ. చూసారు కదా మొక్కజొన్న పాయసం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పర్ఫెక్ట్గా ఉందండి. టేస్ట్ మాత్రం మనం వేసిన బెల్లం నీళ్ళు ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా సరిపోయింది. అంటే కరెక్ట్గా ఉందన్నమాట. మరి వెగట్టుగా లేదు, అలా తక్కువగా కూడా లేదు. కొంతమందికి ఏంటి అంటే ఆ స్వీట్ టేస్ట్ కొంచెం ఎక్కువ కావాలి, సరిపోదు. నార్మల్గా ఉంటే సరిపోదు, వాళ్ళకి ఎక్కువ కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. అది అఫ్కోర్స్ మళ్ళీ ఇష్టాలు బట్టి ఆధారపడి ఉంటుంది. చాలా బాగుందండి.
చాలా రుచికరంగా ఉంది. మనం కూడా చాలా సాత్వికంగా తయారు చేసాము. చాలా సులభంగా చిన్న మెథడ్స్, ఎక్కువ హడావిడి ఏం చేయలేదు. చాలా తక్కువ పదార్థాలతోనే మనం చక్కగా తయారు చేసుకున్నాం. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు పాలక్ పెసరట్టు. పాలకూరతో పెసరట్టు తయారు చేయబోతున్నా. ఒక స్వీట్తో స్టార్ట్ చేసాం కాబట్టి ఆ తర్వాత ఒక హాట్ అన్నమాట. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పాలక్ పెసరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న కొర్ర బియ్యం 1 కప్పు, పాలకూర 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఎర్రకారం 1 టేబుల్ స్పూన్, పెసర్లు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, చీజ్ కొద్దిగా. పాలక్ పెసరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనము కొర్ర బియ్యం తీసుకున్నామండి, అలాగే చక్కగా పాలకూర తీసుకున్నాము, నానబెట్టుకున్నటువంటి పెసర్లండి ఇవన్నీ. ఇక్కడ మనం ఉపయోగించేటువంటి ప్రతి పదార్థం కూడా చాలా చాలా అద్భుతమైందే. అయితే పెసర్ల గురించి మాట్లాడుకోవాలి అంటే ఫోలేట్ అధికంగా ఉంటుంది, మెగ్నీషియం అధికంగా ఉంటుంది, ఫైబర్ అధికంగా ఉంటుంది, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది మనకి ముఖ్యంగా మన శరీరానికి ఖచ్చితంగా కావాల్సినటువంటి అంటే పోషక విలువలు అన్నమాట ఇవన్నీ కూడా. ఈ రోజు మనము పాలకూరతో పాటు మనము ఈ పెసరట్టు తయారు చేసుకోబోతున్నాం. అది ఎలా చేయాలో ఏంటో చెప్తాను. అంతకన్నా ముందు ఒక పిండి మనం తయారు చేసుకోవాలి. పాలక్ పెసరట్టు అన్నాం కాబట్టి ముందుగా పాలకూర కూడా తీసుకుందాము. 1 కప్పు పాలకూర, ఆ తర్వాత ఇలా చక్కగా నానబెట్టుకున్నటువంటి పెసర్లు సమానంగా, పాలకూర అలాగే పెసర్లు సమానంగా తీసుకున్నాను. ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి కొర్రలు కూడా మరీ సమానంగా అని చెప్పను, ఒక 2 లేదా 3 స్పూన్లు సరిపోతుంది. ఆ తర్వాత ఘాటుకు సరిపడా అల్లం ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. ఎందుకంటే పిల్లలకు ముఖ్యంగా మనం పెట్టేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే మనకే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడప్పుడు కారం కారం అని చెప్పి మనమే అల్లాడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అక్కర్లేదండి. సో వాళ్ళకి పూర్తిగా పచ్చిమిరపకాయల రుచి అలవాటు అయ్యేదాకా మనము రుబ్బుకుంటేనే బెటర్ పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత జీలకర్ర మళ్ళీ మనము పెసరట్లో కూడా వేస్తాము. సో కొంచెం మనకి రుబ్బుకునేటప్పుడు కాస్త ఆ రుచి కోసం వేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఉప్పు మనం రుబ్బుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. ఉప్పు వేసేసాను. ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకుందాము. అండ్ ఇందులో మనకు కావాల్సినంత నీళ్లు పోసుకొని, పెసరట్టు పిండి కన్సిస్టెన్సీ అందరికీ తెలిసిందే కదా, సో ఆ రకంగా రుబ్బుకుంటే సరిపోతుంది. చూసారా, అంటే పెసరట్టు నార్మల్గా చేసుకునే ప్రాసెస్ మీ అందరికీ తెలుసు. పెసరట్టు బియ్యము నానబెట్టుకొని అందులో కొంచెం మెంతులు అవి వేసుకొని కరకరలాడుతూ ఉండాలంటే రకరకాల విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం పెసరట్టు కోసం. ఈసారి మీరు పెసరట్టు తయారు చేసుకునేటప్పుడు ఇలా ఈ కుర్రలు, పాలకూరను కూడా ఉపయోగించి పెసరట్టు తయారు చేసుకోండి. అయితే ముందుగా నేను చక్కగా దీంట్లో కాస్త నీళ్లు పోసుకొని రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత పెసరట్టు వేసేసుకుందాం, రుబ్బుకొని తెచ్చేస్తాను. చూస్తారా, ఇలా చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేసాను. అంటే కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. ఇందులో కావాలంటే కొంచెం మనకు తర్వాత నీళ్ళు యాడ్ చేసుకోవాలి అనిపిస్తే వేసుకోవచ్చు. పర్ఫెక్ట్గానే ఉందనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఇంకా మనం ఏం వేయాలి అంటే ఏం లేదండి, అన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి స్టవ్ వెలిగించేసుకుందాం. దీంట్లో ఇంకొక చిన్న స్పెషల్ ఐటెం కూడా యాడ్ చేస్తున్నాను. అదేంటో చివరిలో చెప్తాను. సో పిల్లలందరికీ చాలా ఇష్టమైనటువంటి ఐటెం అనమాట అది. ముందుగా తవా లైట్గా వేడెక్కుతూ ఉండగా కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. కొంచెం నూనె వేసుకుంటే గ్రీజింగ్ చేసుకోవచ్చు. కొన్ని పెనాలు ఎలా ఉంటాయంటే అండి, గ్రీజింగ్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ముఖ్యంగా ఐరన్ ఎక్కువగా అలా ఉంటుంది. కొన్నిటికి ఏంటంటే గ్రీజింగ్ చేస్తే ఉన్నది కూడా పోతుంది. అది కూడా చూసుకోండి. నేను చేశాను కదా అని మీరు చేయనక్కర్లేదు. ఇదిగోండి, ఎర్రకారం కూడా మనకి రెడీగా ఉంది, పిండి కూడా రెడీగా ఉంది. ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా. దీంట్లో 1 స్పూన్ ఏమైనా వాటర్ పడుతుందేమో అని అనిపిస్తోందండి, లైట్గా కొంచెం. సరిపోయింది. ఇప్పుడు మనకు పెనం వేడెక్కింది. కొంచెం దాన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాము. పెట్టుకొని ఇలా ఒక గరిటెతో తీసుకొని చక్కగా వేసేసుకున్న తర్వాత కాస్త నూనె వేసుకుందాం. నూనె లేదంటే నెయ్యి ఏదైనా మీరు వేసుకోవచ్చు.
ఆ తర్వాత దీని మీద కాస్త జీలకర్ర కూడా వేసుకుందాం. ఇది కొంచెం మనకు అలా పచ్చిగా ఉన్నప్పుడే వేసుకుంటే జీలకర్ర మనకి విడిపోకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకుంటే అతుక్కుంటాయి దానికి. ఇది కొంచెం మనకు సిమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ ఎర్ర కారం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా వేసేసుకుందాం. ఇది కొంచెం కారంగానే ఉంటుందండి, దాన్ని బట్టి మీరు చూసుకొని స్ప్రెడ్ చేసుకోండి. పిల్లలు తింటున్నప్పుడు వాళ్ళకు కొంచెం తక్కువ కావాలి అంటే తక్కువ వేసుకోండి, అసలు వద్దు అనుకుంటే వదిలేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం కారంగానే ఉంటుంది. ఆ తర్వాత చెప్పాను కదా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఒకటి ఉందని చెప్పి, అదేంటి అంటే చీజ్ అన్నమాట. సో సాధారణంగా పెసరట్టు మీద చీజ్ అనేది చాలా తక్కువగా చేస్తూ ఉంటే అసలు చేయరేమో అనుకుంటాను నేను. చాలా బాగుంటుందండి, ఈసారి ట్రై చేయండి. ఇలా చక్కగా చీజ్ కూడా పైనుంచి తురిమేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్. ఆ వేడి కరుగుతుంది కదా, చాలా చాలా బాగుంటుంది. చూసారా అసలు మీరు ఏ బండి మీద కూడా ఇంత అద్భుతమైన రంగు, ఇంత అద్భుతమైన పెసరట్టు మీరు ఎక్కడ చూసారా? మన అమృతంలోనే. ఇది మీ ఇంట్లో చేసుకుంటే మీ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయలు మనం ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఉంచినప్పుడు కొంచెం గట్టిగా అయిపోతూ ఉంటాయి. దాన్ని మనం కట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, రసం కూడా ఎక్కువగా రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆ గట్టిగా తయారైనటువంటి నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో అవి వేడి నీళ్లలో వేయాలి. అలా వేసినట్టయితే నిమ్మకాయని మనం కట్ చేయడానికి చాలా సులువుగా వస్తుంది. ఆ తర్వాత మనం స్క్వీజ్ చేసినా కూడా రసం కూడా చాలా బాగా వస్తుంది. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. ఒకటే సైడ్ కాల్చానండి, ఎందుకంటే ఇటువైపు ఇవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి అటువైపు కాల్చడం కన్నా కూడా ఇలా మనం పల్చగా వేసుకొని సిమ్లో పెట్టుకొని వీలైతే మూత పెట్టుకొని ఒకవైపే కాల్చుకుంటే బెటర్. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇలా మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా కరకరలాడే టేస్టీ పాలక్ పెసరట్టు మీ అందరి కోసం తయారు చేసేసాను. మరి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పాలక్ పెసరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న కొర్ర బియ్యం 1 కప్పు, పాలకూర 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఎర్రకారం 1 టేబుల్ స్పూన్, పెసర్లు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, చీజ్ కొద్దిగా. పాలక్ పెసరట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో తరిగిన పాలకూర, నానబెట్టుకున్న పెసర్లు, నానబెట్టుకున్న కొర్ర బియ్యం, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, సరిపడా ఉప్పు వేసి దోస పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి కాస్త నూనె రాసి వేడైన తర్వాత సిద్ధం చేసుకున్న పాలక్ పెసర్ల పిండిని పెసరట్టులాగా వేసుకుని పైనుంచి నూనె వేసుకుని జీలకర్ర, ఎర్రకారం, చీజ్ ని తురుముకొని బాగా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ పెసరట్టు రెడీ. చూసారు కదా పాలక్ పెసరట్టు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మంచి ఘాటుగా కారంగా ఉందండి. అల్లం వేసాము, ఎండుమిరపకాయల కారం, ఎర్రకారం ఉంది కదా, అందుకు దాని మీద మనకు కమ్మగా చీజ్ అనమాట. అంటే ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలా అని మనకు స్పైసీగా ఉండాలంటే ఇష్టము, అలా అని మనకు కొంచెము ఒక మంచి కమ్మటి రుచి కూడా కావాలి కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ అనమాట. చాలా బాగుందండి. అంటే పాలకూర పెసరట్టు సాధారణంగా పిల్లలకు ఒకవేళ ఇష్టం లేకపోతే గనక ఈ విధంగా చేయండి, లొట్టలేసుకుంటూ తింటారు. మరి చూసారు కదా ఇవాల్టి సంక్రాంతి పండగ సందర్భంగా నేను మీ అందరికీ పరిచయం చేసిన ఈ 2 వంటకాలు. మరొకసారి అమృతం వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.